వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఏజ్తో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు అయితే అందరికీ వస్తూ ఉన్నాయి. హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిందనో లేకపోతే అంటే దీన్ని అందరికీ అర్థమయ్యేటట్టుగా గుజ్జు అని అంటూ ఉన్నాను. సో కార్టిలేజ్ ప్రాబ్లం అని చెప్పేసి అంటూ ఉంటారు. అదేవిధంగా మోకాళ్ళు అరిగిపోయాయి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి వాటికి మనకు న్యాచురోపతిలో చాలా మంచి మెడిసిన్ ఉంది, ట్రీట్మెంట్ ఉంది. అది మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. డాక్టర్ చంద్రలేఖ గారు, న్యాచురోపతి డాక్టర్. మ్యామ్ నమస్తే అండి. నమస్తే సార్. మ్యామ్ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ మోకాళ్ళ నొప్పులు వచ్చేసేస్తూ ఉన్నాయి. నిజంగా అసలు మోకాళ్ళలో గుజ్జు పెరిగే విధంగా ఉంటుందా అండి? అసలు ఫస్ట్ తగ్గకుండా చూసుకోవాలి. కరెక్ట్. అండ్ యాజ్ అండ్ హౌ ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ ఇది న్యాచురల్గా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. కానీ దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి కూడా మనకి చాలా మంచి మంచి న్యాచురోపతిలో ఉన్న టిప్స్ని మనం ఫాలో చేస్తూ ఎఫెక్ట్గా చూసుకోవచ్చు. ఓకే, అసలు ఎందువల్ల ఈ ప్రాబ్లం వస్తుందండి? ఎక్కువ ఫుడ్ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం రిచ్ ఫుడ్ లేకపోతే ఫుడ్లో ఈ బోన్లో ఉన్న కాల్షియం కూడా లీచ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్ట్రాంగ్ గా ఉన్న బోన్స్ లో కాల్షియం లీచ్ అవ్వడం వల్ల హోల్స్ లాగా ఫామ్ అయిపోయి ఆస్టియోపోరోసిస్ ఫామ్ అవుతుంటది అనమాట. ఈజీ కింద పడినా కూడా బోన్స్ ఇరిగిపోవడము, ఫ్రాక్చర్స్ అవ్వడము అలాంటివి అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్కువ వెయిట్ పెరిగిపోవడం వల్ల ఈ ఎక్కువ వెయిట్ అండ్ ప్రెషర్ నీ జాయింట్స్ మీద ఎక్కువ పడుతూ ఉంటుంది. బాడీ వెయిట్ మొత్తం కూడా కాళ్ళ మీద, నీస్ మీదనే పడుతూ ఉంటుంది. అవునవును. సో ఈ ఎఫెక్టివ్ గా దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి ఫస్ట్ థింగ్. అట్ ద సేమ్ టైం ఈ వెయిట్ మేనేజ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటి మ్యామ్ ఈ ప్యాక్ తయారు చేసుకోవడానికి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి? జస్ట్ మనకు కావాల్సింది ఒక 2 స్పూన్ల ఆవాలు, తర్వాత ఒక 4 స్పూన్ల బియ్యం పిండి, అంతే. ఇది అందరి ఇంట్లో ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంటే ఏంటి వాటి స్పెషాలిటీ ఏంటి? కేవలం 2 ఇంగ్రీడియంట్స్ చెప్పారు. ఆవాలు ప్రతి పోపు వేసేటప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాము, అది బియ్యం పిండి. సో దాని వల్ల యూజ్ ఏంటంటే ఈ ఆవాలలో చాలా మంచి ఆయిల్స్ ఉంటాయి, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. అది ఏం చేస్తుంది అంటే పెయిన్ ని బాగా రెడ్యూస్ చేస్తుంది అనమాట. మంచి స్టిరాయిడ్స్ కూడా ఉంటాయి అనమాట. ఇవి హార్మ్ఫుల్ స్టిరాయిడ్స్ కాదు, మంచి యూస్ఫుల్ స్టిరాయిడ్స్. పెయిన్ మేనేజ్మెంట్ కి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అండ్ ఆల్సో దీని గుణం ఏంటంటే జనరల్ గా మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు చెప్తుంటారు ఆవాలని చాలా ఎక్కువ వేడి చేస్తుందని. ఇది మనం స్కిన్ మీద అప్లై చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. బికాస్ ఇది అంటించిన వెంటనే మనం చూసుకున్నప్పుడు జస్ట్ ఒక 1 or 2 degrees టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఇంక్రీజ్ టెంపరేచర్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా స్కిన్ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. దానివల్ల అక్కడ ఉన్న లాక్టిక్ యాసిడ్ కానీ పెయిన్ కానీ ఈజీగా రిలీవ్ చేసేయచ్చు. ఇది మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట. రైస్ ఏంటంటే రైస్ ఫ్లోర్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఇది చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఆ పవర్ఫుల్నెస్ ని కొంచెం తగ్గించడానికి డైల్యూషన్ కోసం ఈ రైస్ ఫ్లోర్ ని యాడ్ చేస్తాం అనమాట. అండ్ ఆల్సో బైండింగ్ కోసం. ఇది అంటే ప్యాక్ లాగా వస్తుందా? ప్యాక్ లాగా సేమ్ మనం ఫేస్ ప్యాక్ అంటించుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. ప్రిపరేషన్ ఎట్లా అనేది అయితే చూద్దాం ఆడియన్స్ కి. యా, సో దీనికోసం మనం ఒక 2 స్పూన్స్ తీసుకుందాం. సో జస్ట్ శాంపుల్ కోసం అయితే 2 స్పూన్స్ తీసుకోవచ్చు. ఈ పౌడర్ని మనం ప్రిపేర్ చేసి కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ఎక్కువ హీట్ చేయాల్సిన పని లేదు, జస్ట్ అలాగా. ఓకే, జస్ట్ కొంచెం అలా హీట్ అయిపోతే చాలు. ఆవ నూనె కూడా చాలా మంచిది అని చెప్పేసి విన్నాను మ్యామ్. ఈ కండరాల పెయిన్స్ కావచ్చు, లేదంటే నీ పెయిన్స్ కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు. అవును, ఆవ నూనె కూడా ఇప్పుడు ఆవాలు వాడుతున్నాం కదా, అదే విధంగా ఆవ నూనెను కూడా వాడచ్చు. ఆవ నూనెలో కూడా సేమ్ ఇలాంటి కాంపోనెంట్సే ఉంటాయి, కాకపోతే దాని ఒక బెనిఫిట్ చాలా ఇంకా ఎక్కువగా ఉంటది అనమాట. ఇది స్పెషల్ గా నీ పెయిన్ కి వాడతాం. మెయిన్ నీ పెయిన్ మోకాల మీద పట్టీలాగా వేయడానికి ఈ ఫామ్ లో వాడుతున్నాం అనమాట. ఇంత హీట్ చేస్తే సరిపోతుంది. ఈ ఫ్రై చేసిన ఆవాల్ని, రోస్ట్ చేసిన ఆవాల్ని దీంట్లోకి వేసేసుకున్నాం. ఓకే, సింపుల్ గా పౌడర్ చేసేసుకోవాలి. కొంచెం పౌడర్ చేసుకోవచ్చు, కొంచెం బరకగా ఉంది. ఓకే, రెడీ అయిపోయింది. దీంట్లో చూడొచ్చు ఆవాల పొడి అయిపోయింది, బాగా గోల్డెన్ కలర్ లో వచ్చేసింది. చాలా బాగుంది. సో
ఈ పొడి అయితే రెడీ అయిపోయింది. ఇది 1:2లో డైల్యూషన్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మస్టర్డ్ పౌడర్ని, ఆవాల పొడిని 1 స్పూన్ తీసుకుంటే రైస్ ఫ్లోర్ 2 స్పూన్లు తీసుకోవాలి. ఓకే, మనకు 1 స్పూన్ అయితే వచ్చింది శాంపిల్ కోసం. దీనికి 2 స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఇది చాలా పవర్ఫుల్ ఉంటుంది అనమాట. అట్లే అంటిస్తే, అట్లే మనం ప్యాక్ లాగా వేస్తే చాలా ఎక్కువ బర్నింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఆవాలకి అంత ఎఫెక్ట్ ఉంటుంది. చాలా త్వరగా వేడైపోతుంది అనమాట స్కిన్ అంతా. ఓకే ఓకే. సో దీనికి మనం కొంచెం హాట్ వాటర్ యాడ్ చేయాలి. ఇది కొంచెం బాయిల్ చేయాలి. ఇది అంటే మోకాల్లో గుజ్జు ప్లస్ మోకాలు నొప్పులు కూడా తగ్గిపోతాయండి. మోకాలు నొప్పులకి చాలా బాగా ఎఫెక్టివ్ గా, ఇది పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్ కి బెస్ట్ అనమాట. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. మనకి జనరల్ గా ఓల్డ్ ఏజ్ లో అయినా మిడిల్ ఏజ్ లో అయినా కూడా ఈ ఆర్థరైటిస్ వస్తుంది అనమాట. ఐటిస్ అనే వర్డ్ డినోట్స్ ఇన్ఫ్లమేషన్. సో దీంట్లో ఈ మస్టర్డ్ సీడ్స్ లో ఉన్న, ఈ ఆవ గింజలలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ పెయిన్ ని చాలా బాగా సప్రెస్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం మళ్ళీ రాకుండా మసిల్స్ ని కూడా స్ట్రెంథన్ చేసే ఒక కెపబిలిటీ దీంట్లో ఉంటుంది అనమాట. ఓకే, జస్ట్ కొంచెం వేడితో కూడా చాలు, ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనము ఇది ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీకి చూసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేయండి దీంట్లోకి. ఓకే, దీంట్లోకి యాడ్ చేసేయండి. చూస్తూ కలుపుకోవాలి. మరీ జోరుగా అయిపోయినా గట్టిగా అయిపోయినా అది పట్టించడం కొంచెం కష్టం. ఇది లైవ్ లో మనం వచ్చేసేసి ఒకసారి ఒకరికి మనం నీ పెయిన్ ఉన్న వాళ్ళకి ఒకసారి పట్టించి చూద్దాం. అంటే ఎట్లా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా ఆడియన్ కి డైరెక్ట్ గా చూపించేట్టుగా ప్రాక్టికల్ గా చూపించేసి ఇంట్లో ఎలా అప్లై చేసుకోవాలో తెలుస్తుంది. ఎస్. ఇది కొంచెం టైట్ అయింది, మొత్తం టైట్ అయిపోయింది, చాలా పేస్ట్ లా వచ్చేసింది ఇది. అవును, ఒక ఫ్యూ డ్రాప్స్ వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం చాలు. ఓకే, ఇది ఒకసారి మనం పట్టిద్దామండి ఇప్పుడు. షూర్. ఓకే, ఒకసారి మనం లైవ్ లో ఆ ప్యాక్ ఎట్లా చేస్తారు నీకు చూద్దామండి. యా, సో ఈ ప్యాక్ ఏముందంటే ఈ ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి ఇలా కొంచెం తీసుకోవాలి ఫస్ట్. ఓకే, ఎఫెక్టివ్గా ఇలా స్లోగా అప్లై చేయడమే, అంతే. అప్లై చేసుకుని దీన్ని 15 minutes దాకా ఉంచొచ్చు. అది అంటే గట్టిగా అయిపోతుందా అండి, అంటే పట్టేసినట్టు వస్తుందా? అవును, ఇది బాగా టైట్ గా అయిపోతుంది అనమాట. మనం ఫేస్ ప్యాక్ ముల్తాన్ మట్టి లాంటివి అంటించుకున్నప్పుడు ఓ 10-15 minutes తర్వాత టైట్ అయిపోతుంది కదా, సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. 15 minutes కంటే ఎక్కువ ఉంచకూడదు. ఎక్కువ ఉంచితే బర్నింగ్ అలా అయిపోతుంది. ఆవాలు చాలా పవర్ఫుల్ కాబట్టి అలా అన్నమాట. సో ఇలా అంటించుకొని ఒక 15 minutes దాకా వదిలేసేయచ్చు. ఇప్పుడు కొద్ది మందికి మామూలుగా ఇక్కడ బ్యాక్ సైడ్ పెయిన్ ఉంటుంది కదా, సో అట్లాంటి వాళ్ళకి అంటే బ్యాక్ సైడ్ కూడా అప్లై చేయాలా, లేదంటే ఇక్కడ మోకాలు చిప్పకు మాత్రం అప్లై చేస్తే సరిపోతుంది? బ్యాక్ సైడ్ అప్లై చేయాలంటే చాలా ఇంకొంచెం రైస్ ఫ్లోర్ ఎక్కువ కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే కరెక్ట్, సెన్సిటివ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ అంటిస్తే బర్న్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇంకా కొంతమంది చాలా సెన్సిటివ్ ఉన్నారనుకోండి, కొంచెం శాంపుల్ గా అంటే చూడాలి. ఏంటి మేడం అంత పవర్ఫుల్ అసలు ఆవాలు? చాలా పవర్ఫుల్ సార్. ఇది డైరెక్ట్ గా మనం జస్ట్ మస్టర్డ్ పౌడర్ మాత్రమే కలిపి అంటించేస్తే బ్లిస్టర్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడే మనం చూస్తా ఉన్నాం కదా, కొంచెం అంత ఆరినట్లుగా కనపడతా ఉంది. అవును, జస్ట్ ఒక 10-15 minutes వదిలేస్తే బాగా అది టైట్ గా అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఒక వెట్ క్లాత్ తీసుకొని క్లీన్ గా దాన్ని రిమూవ్ చేసేయాలి. 15 minutes కి తీసేయాలి మళ్ళీ, అంతే. ఓకే. లేకపోతే డైరెక్ట్ గా అండర్ వాటర్ మనం క్లీన్ గా వాష్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్. అందులో ఇది రెండే ఇంగ్రీడియంట్స్ ఇందులో వాడింది కూడా, ఆవాలు అదే విధంగా బియ్యం పిండి. అవును, బియ్యం పిండి. సో ఆ రెండింటితోనే మనము మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకోవచ్చు. అదే విధంగా మోకాళ్ళలో ఈ కార్టిలేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈజీగా. ఎస్, మోకాళ్ళు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మోకాళ్ళలో గుజ్జును మళ్ళీ పునరుత్పత్తి జరిగే విధంగా కూడా ఉంటుంది అంటున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.